హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తిరుమల వెంకన్న స్వామి తన భక్తుల కోసం తన సన్నిధిని వదిలి కిందకు వచ్చిన క్షేత్రం ఉందని మీకు తెలుసా ఫ్రెండ్స్? ఈ రోజు మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ అందరూ కలిసి అరుణాచలం టూర్ అయితే ప్లాన్ చేశాం. ఆ టూర్ లో భాగంగా అందరినీ తీసుకొని ఫస్ట్ ఈ అద్భుతమైన దేవాలయానికి దర్శించుకోవడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్న తొండమానపురంలో స్వామివారే భక్తునింటికి వచ్చి కొలువైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ హిస్టరీ విని మీరు కూడా షాక్ అవుతారండి. ఎందుకంటే ఇది కేవలం ఒక టెంపుల్ కాదండి, భక్తి గెలిచిన మహా అద్భుతం అండి. ఈ ప్రదేశం పేరు తొండమాన్పురం లేదా తొండమనాడు అని పిలుస్తారండి. ఈ గ్రామం పేరు వెనక ఒక మహా భక్తుడి చరిత్ర అయితే ఉందండి. ఆ భక్తుడు ఎవరో కాదు, తొండమాన్ చక్రవర్తి. ఆయన ఆకాశరాజు సోదరుడండి. అంటే పద్మావతి అమ్మవారికి బాబాయ్ అవుతాడు. ప్రతిరోజు తిరుమలకి వెళ్లి స్వామివారి సేవ అయితే చేస్తుండేవారు తొండమాన్ చక్రవర్తి. కానీ వయసు పెరిగిన తర్వాత తిరుమలకి వెళ్ళడం కష్టతరం అయింది. అప్పుడు ఆయన బాధను చూసి వెంకటేశ్వర స్వామి ఒక మాట అయితే చెప్పారు, నువ్వు నా దగ్గరకు రాలేకపోతే నేనే నీ దగ్గరకు వస్తానని మాటిచ్చారు. అలా వెంకటేశ్వర స్వామి శ్రీదేవి మరియు భూదేవి సమేత తొండమాను ఇంటికి వచ్చి దర్శనం అయితే ఇచ్చారని సకల పురాణంలో చెప్పబడుతుందండి. ఆ తరువాత భక్తుని కోరిక మేరకు అక్కడే కొలువై ఉన్నారండి. అందుకే ఇక్కడ స్వామివారిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయంలో మరొక అద్భుతం కూడా చూడొచ్చు. ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే విధంగా ఇక్కడ స్వామివారు కూర్చొని ఉన్న రూపంలో అయితే దర్శనం ఇస్తారండి. ఇంకొక విశేషం ఏంటంటే తిరుమల ఆనంద నిలయం నిర్మాణానికి సంబంధం ఉన్న తొండమాన్ చక్రవర్తి ఇక్కడ కూడా తిరుమల శైలిని గుర్తు చేసే విధంగా దేవాలయాన్ని నిర్మించారని చెప్తారండి. ఈ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే కుటుంబ సంక్షేమం, దాంపత్య ఆనందం, అంతేకాకుండా మనసుకి చాలా మనశ్శాంతి అయితే కలుగుతుందండి. భక్తులు ఇక్కడ చాలా నమ్ముతారు. చుట్టూ పచ్చని పొలాలు, అలానే ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక దివ్యమైన అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. అంతేకాకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయాన్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఉంటుందండి. తిరిగి సాయంత్రం 4 నుంచి 7:30 వరకు అయితే ఓపెన్ లో ఉంటుందండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్.